కూర్చోమ్మా. తినమ్మా. ప్లేట్ ఎందుకోరా, పడిచు పెట్టుకోమ్మా. తాగు. ఏం చేస్తున్నావు? పొలం ఆడితే ఇలానే చేస్తారు. నాకేం చేయక్కర్లేదు. నేను వస్తానండి. అయ్యో అదేంటి బాబు? ఇదిగో నేను వస్తున్నా. ఆగు. ఆగు. ఎందుకు నా వెనకే వస్తున్నావు? నన్ను కొంచెం నీ వెనకేసుకుంటావని. ఏంటి? అదే ఉద్యోగం లేనివాణ్ణి కదా, ఇంకా ఎన్ని రోజులని మా నాన్న చేతుల కింద ఉంటాను. నాకు ఉద్యోగం చూసి పెట్టవా ప్లీజ్? సూత్రలే. చూసేదాకా వదలను. స్వాతిముత్యంలో కమలాసన్ లాగా నీ వెంట పడుతూనే ఉంటాను. అక్కర్లేదు, నేను త్వరగానే చూస్తాను. ఆశగా ఎదురు చూస్తాను. చూడు గాని నన్ను ఇబ్బంది పెట్టు మాకు. అంత ఇబ్బందిగా ఉంటే నీ ఫోటో ఒకటి ఇవ్వు. దేనికి? ఎందుకంటే నాకు ఉద్యోగం ఇప్పించిన దేవతగా నీ ఫోటో అక్కడ మా ఫోటోల మధ్య పెట్టుకుంటాను. పనోళ్ళు అయ్యుండి మీ ఫోటోలా గోడకి పెట్టడమే తప్పు, మళ్ళీ నా ఫోటో పెడతారా? బాబోయ్, ఇంకొంచెంసేపు ఏడ్నే ఉంటే నాకు పిచ్చెక్కెత్తది. వస్తాను. మరి ఉద్యోగం? సూత్తంలే బాబు. అరే సిద్ధు, ఏంటి అప్పుడే విషయం పెళ్లిదాకా వెళ్ళిపోయిందా? అబ్బో సిగ్గే ఉంటుంది గారు. నువ్వు సిగ్గుపడకే, నేను చూడలేక చచ్చిపోతాను. థ్యాంక్స్ అండి. మంగా, అమ్మ మంగా, ఎక్కడికి వెళుతున్నావు? అదే అమ్మమ్మ, గంగోత్రి పనిచేసే రెస్టారెంట్కి వెళ్తున్నాను. అంటే ఇది ఇప్పుడు అక్కడికి వెళ్ళి గంగోత్రియే గంగో కాదు అని తెలుసుకుంటోందా? అమ్మో, ఎలాగైనా సరే దీన్ని ఆపాలే. ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా? ఎందుకంటమ్మమ్మా, నా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం కదా, దానికోసం. మన రేంజ్ కు తగ్గట్టు రిచ్ గా కేక్ ని ఆర్డర్ ఇవ్వాలి కదా, అందుకని వెళ్తున్నాను. దట్టు ఎటో నా బర్త్డేకి ఆ గంగని, సారీ అదే ఆ గంగోత్రిని కూడా పిలవాలన్నాను కదా, దానికోసమనే వెళ్తున్నాను. అవునా? అయితే నేను కూడా వస్తానమ్మా. నువ్వెందుకమ్మమ్మా, నేను వెళ్తున్నాను కదా, నువ్విక్కడే ఉండి రెస్ట్ తీసుకో. రెస్ట్ దేవుందిలేమ్మా, ఎప్పుడైనా తీసుకుంటాను. నీతో పాటే నేను వస్తాను. అసలే ఆ గంగోత్రితో గొడవ పడ్డావని నీపై కోపంగా ఉంటుంది. నువ్వు వెళ్ళి పిలిస్తే తను రాకపోవచ్చు. అదే నేను పిలిచాననుకో, నా మీద ప్రేమతోనైనా వస్తుంది. అర్థమైందా? అర్థమైంది ముసలే. ఆ గంగోత్రి గురించి నిజం నాకు తెలియకుండా ఉండాలనే కదా నువ్వు చూస్తున్నావు. రా, ఒక అందుకు నువ్వు రావటం కూడా నాకు మంచిదేలే. కనీసం నీ వల్లైనా అది గంగ అని తెలిస్తే దాన్నక్కడే చంపేయచ్చు. ఏ మంగా, ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. రా మమ్మ, వెళ్దాం. పద.
ఆలస్యం అయిపోయినది. ఇప్పుడు ఆ మేనేజర్ చూస్తే ఏమంటాడో ఏందో. అమ్మయ్యా, ఎవరు లేరు. ఇక్కడున్నానమ్మా. ఏంటమ్మా గంగా, పని బాగా చేస్తున్నాను వెయిటర్గా ప్రమోషన్ ఇస్తే నువ్వు మాత్రం ఇంకా ఆలస్యంగా వస్తూనే ఉన్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? క్షమించండి సారు, దారిలో గత ఆలస్యమైనది. రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తాను. నిజం సారు, కావాలంటే మీ మీదొట్టు. ఎందుకమ్మా? నేను పోతే నీకు ఇష్టం వచ్చిన టైంలో రావచ్చనా? అదేం కుదరదు. ఒట్లు గట్లు పక్కన పెట్టి వెళ్ళి పంచుడు. అట్టగే సారు. ఇంకోసారి లేట్ అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళి పని చూసుకెళ్ళు. వచ్చినావమ్మా? నీకోసమే చూస్తున్నాను. అమ్మా, ఆ పిల్లి పిత్రి ముఖం ఓడేమైనా తగిలేడమ్మా? లేడనుకున్నాను మామ, ఆడనే ఉన్నాడు. ఆలస్యమైనందుకు అరిసినాడు. ఆడి మొహం, ఆడి గురించి నేను చూస్తుంటాను గానీ నువ్వేం పట్టించుకో మాకు, సరేనా? అబ్బా నువ్వు ఆగరా. అసలు విషయం ఎక్కడ మర్చిపోతానో నాకు కంగారుగా ఉంది. ఏంటి పెద్దమ్మా అది? చెప్తాను. ఏముంది, మనకు మందు బాటిల్ తెచ్చిస్తేమో. మందు బాటిల్ అబ్బో. ఏంటది? ఓ అమ్మ గంగా, చీర. ఇది తీసుకో. చాలా బాగుంది పెద్దమ్మా. రేపు నీ పుట్టినరోజు కదమ్మా, అందుకే ఇచ్చాను. చూస్తా ఉంటే ఇది చాలా ఖరీదులా ఉంది కదా పెద్దమ్మా. అబే ఎంతమ్మా? 4 ఫుల్ బాటిల్ 2000 రూపాయలే. నా కోసం ఇంత ఖరీదైన డ్రెస్ తీసుకున్నావా పెద్దమ్మా? ఖరీదే ఉందిలే తల్లి, వదిలే. నాకు నీ సంతోషం ముఖ్యం. ఈ కొత్త బట్టల్లో నువ్వు అచ్చం మహాలక్ష్మిలా సంతోషంగా ఉంటావనిపించి తీసుకున్నాను. మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నీ ఆనందం కన్నా మాకు ఏది ఎక్కువ కాదమ్మా. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, మాకంతే చాలమ్మా. నీదెంత మంచి మనసు పెద్దమ్మా. ఇది అన్యాయమే. ఏంట్రా అన్యాయము? నువ్వు దాని పుట్టినరోజుకి బట్టలు ఇప్పించావు, మరి నేను దీని మేనమామని కదా, నాకు కోటరని ఇప్పించాలి కదా. ఎదవా, నీకెప్పుడు అదే గొల. పద వెళ్ళి పని చేసుకుందాం. మన మేనేజర్ సార్ చూస్తే సిందులేస్తారు. పద. హాయ్. ఆ? వీడేంది నన్నిట్టే తగులుకున్నాడు? ముద్దు కోసం వచ్చినాడా ఏందీడు? ఈడు మామూలు కాదు బాబోయ్. ఈ అబ్బాయి ఆ రోజు చెయ్యికి దెబ్బ తగిలిన అబ్బాయి కదూ? అవునండి, మీరు భలే గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చినాడంటూ ఏంటక్క? అమ్మ 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 అమ్మ. ఉమ్మా ఉమ్మా ఏంట్రా? అంటే ఆ రోజు అది రోడ్డు మీద అదే పెద్దమ్మా, ఈ రోజు టిఫిన్ లో ఉప్మా ఉప్మా చేయమని చెప్తున్నాడు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను అతను పంపించొద్దా. మామ వెళ్ళు వెళ్ళు మామ. రా. ఏయ్. నీకు వేరే పనేం లేదా? ఎందుకు నువ్వు వెంట పడుతున్నావు? పని లేదనే కదా నీ వెంట పడుతున్నాను. నువ్వు వెంటనే నాకు పనిపించావనుకో, ఇక్కడే నీ పక్కనే హ్యాపీగా పని చేసుకుంటుంటాను. ప్లీజ్. పని ఇప్పిస్తానని చెప్పాను కదా, ఇప్పిస్తాను. వెంటనే కావాలంటే ఎట్టా చెప్పు. నేను చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. ఏంది ఏమన్నా? ఇంకోసారి చెప్పు. అదే, పని చేయకుండా ఉంటే ఇంట్లో కష్టంగా ఉంది అంటున్నానండి. అసలు మేము పేదోళ్ళం, రెక్కాడితే గానీ డొక్కాడిని వాళ్ళం. నువ్వు ఇప్పించే ఉద్యోగమే మా కష్టాలన్నీ పోగొడుతుంది. ఇదిగో, నువ్వేం ఫ్రీగా నాకు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు. నీకు అందమైన బహుమతి తెచ్చాను. ఇది తీసుకుని నాకు ఉద్యోగం ఇప్పించు. అంటే ఏంది? ఇది తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పించాలా? అవసరం లేదు, ఇట్లాంటిదే నా దగ్గర కూడా ఉంది. అవునా? ఎక్కడుంది? నా మెళ్ళలో ఉంది.
మెడలో లాకెట్ ఏమైనాది? అవును, జైల్లోనే పడిపోయినది. ఇప్పుడేంది? ఇది నాకు లంచంగా ఇచ్చి నువ్వు ఉద్యోగం కొట్టేద్దాం అనుకుంటున్నావా? అంత మాట అన్నావా? నేను ప్రేమతో ఇచ్చిన కానుకని లంచం అంటావా? నేను హట్ అయ్యాను. నువ్వేమైనా అవ్వు, నాకు మాత్రం అవతల చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. వెళ్తానులే గాని నువ్వు మాత్రం ఈ లాకెట్ తీసుకో. అసలే శంఖం లాంటి నీ అందమైన మెడకి ఈ లాకెట్ లేకపోతే చూడు ఎలా బోసిపోయిందో. అసలే ఆ మెడ వెంపు పైన. చాలే ఆపు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్లే ముందు ఓ మాట, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నీ మెడకి ఈ లాకెట్ చాలా బాగుంటుంది. నువ్వే గనక ఈ లాకెట్ నీ మెడలో వేసుకుంటే నాకు ఉద్యోగం ఇప్పించినట్టే అర్థం, లేదంటే లేదని అర్థం. అలా అని నీ మెడలో వేసుకోకుండా ఉండకు ప్లీజ్. ఎలాగైనా సరే ఈ లాకెట్ మెడలో వేసుకుని నేనంటే నీకు ఇష్టం అని నిరూపించు. ఏమన్నా? అదే నాకు ఉద్యోగం ఇప్పించడం ఇష్టమని నిరూపించు అంటున్నా. సర్లే చూస్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో కదా, నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఓకేనా? సరే వెళ్ళు వెళ్ళు. ఒక్కటే ఉద్యోగం ఉద్యోగం అని సంపకు తింటున్నాడు. వీడితో చచ్చిపోతున్నాను. ఏంటమ్మా అబ్బాయి? కట్టాల్లో ఉన్నాడంటమ్మా, ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నాడు. చూస్తుంటే సన సుకుమారంగా ఉన్నట్టున్నాడు. పనిమంతుడేనా? అలాంటి ఇలాంటి పని మంతుడు అనుకున్నాక మూడో కంటికి తెలియకుండా ముద్దు పెట్టేమన్నా పెట్టేస్తాడు. మామా, అర్థమైనదమ్మా, నేను చెప్పకూడదు. ఏదైనా ఖాళీ ఉంటే చెప్తానన్నాను పెద్దమ్మా. సర్లే త్వరగా పని కానివ్వు. మళ్ళీ ఆ మేనేజర్ సార్ వస్తే తిట్టినా తిట్టేస్తారు. వెళ్ళు. అట్టకి, మేనేజర్ సార్ పిల్లి పిత్తిరి మొహమ్మడు అమ్మో. నిజంగానే గంగోత్రి ఈ రెస్టారెంట్ లో పనిచేస్తోందా? అవునమ్మా, అది ఇక్కడే పనిచేస్తుంది. మరేది ఎక్కడ కనిపించట్లేదే. ఓసే, నువ్వు గంగోత్రివి కాదు గంగవి అని నా అనుమానమే. ఆ అనుమానాన్ని నిజం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. అదిగో అక్కడుందమ్మా. ఏ గంగా, ఇలా రా. అదేంది, నేను గంగని అన్నట్టు పలికేశాను. ఇప్పుడు మంగమ్మకి నేనే గంగనని తెలిస్తే ప్రమాదం. వెంటనే ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలా. ఏందమ్మగారు పిలిచినారు? ఏయ్, నిజం చెప్పు, నువ్వు గంగవే కదూ? నేను గంగోత్రిని కదమ్మగారు. గంగా అంటారేంది? మరి ఇందాక గంగా అని పిలిస్తే పలికేవు కదమ్మా. ఏందమ్మగారు, మీరు నన్ను గంగా అని పిలిచినారా? నాకు గంగోత్రి అన్నట్టు వినిపించినది. అయినా మీరు నన్నట్టు పిలిచినట్టు నాకు వినిపించలేదే. నువ్వు మా గంగవేమోనని చాలా సంతోషించానమ్మా. కాదమ్మగారు, నువ్వు కవర్ చేసినంత మాత్రాన నేను వదులుతాననుకున్నావా? నువ్వే గంగవని ప్రూవ్ చేస్తాను. దీని
మెడలో లాకెట్ ఉందో లేదో తెలియడం లేదే. ఇది కావాలనే మెడకు అలా చుట్టుకునున్నట్టుంది. అది తేలిస్తేనే గాని తెలీదు. మంగమ్మకి నాపై అనుమానం వచ్చినట్టున్నది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి అమ్మగారు, ఏం తిట్టా వచ్చినారు? రేపు మంగ పుట్టినరోజు కదమ్మా. తన పుట్టినరోజుని ఈసారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. అయిన వాళ్ళందర్నీ పిలుస్తున్నాం. నిన్ను కూడా పిలుద్దామని వచ్చాను. అమ్మ గంగోత్రి, రేపు నువ్వు మంగ బర్త్డే ఫంక్షన్ కి తప్పకుండా రావాలి, సరేనా? ఆహా, అయ్యో మీరంతగా చెప్పాలా? నిజానికి నాకు రావాలనే ఉంది, కానీ రేపు నాకు చాలా పనులున్నాయి. రావడానికి కుదరదు అమ్మగారు. నువ్వలా అంటావనే నీ అంతట నువ్వే మన ఇంటికి వచ్చేలాగా ఏర్పాటు చేశాను. నువ్వు వద్దన్నా రేపు బర్త్డే ఫంక్షన్ కి వస్తావు. అట్టట్టు అమ్మగారు. అలా వెళ్ళనంటావేంటమ్మా? మేడం గారి ఇంట్లో రేపు జరగబోయే బర్త్డే ఫంక్షన్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్, క్యాటరింగ్ మొత్తం మన రెస్టారెంట్ కి ఆర్డర్ ఇచ్చారమ్మా. సో రేపు మీరందరూ అక్కడికి వెళ్ళి మేడం వాళ్ళ ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండి వాళ్ళు చెప్పింది చేసి మనకు మాట రాకుండా చేయాలి. మీరు అలా చేస్తేనే మన రెస్టారెంట్కి మంచి పేరు వస్తుందమ్మా. అర్థమైందమ్మా? అట్టగే సారు. నువ్విక్కడ ఉంటావని తెలిసే నీకోసమే ఇదంతా చేయాల్సొచ్చింది. నువ్వు రేపొస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. మేనేజర్ గారు, కేక్ ఆర్డర్ ఇచ్చాం, అయిందా? కేక్ రెడీ అయిందమ్మా. ఆ, వెళ్ళమ్మా, మేడం గారికి కేక్ తెచ్చివు. వెళ్ళు మేడం, మీరు లోపల వెయిట్ చేయండి, తను తెచ్చిస్తుంది. అలాగే. వెళ్ళమ్మా. ఇప్పుడే తీసుకొచ్చిస్తాను అమ్మగారు. ఏయ్ ఆగు. ఏయ్ ఇటు తిరుగు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకు నీ కొంగుని నీ మెడకు చుట్టుకుంటున్నావు? ఏమైంది? ఏది ఒకసారి కొంగుని తీ. నా మెడలో లాకెట్ లేదన్న విషయం మంగమ్మకి తెలిసిపోయినట్టున్నది. అందుకే ఇట్ట అడుగుతా ఉంది. అంటే అది అమ్మగారు, నా మెడకి సన్న కురుపులంటదైనది. బాగా నొప్పొత్తా ఉంటే డాక్టర్ గారికి చూపించినాను. గాలి దుమ్ము తగలకుండా చూసుకోమన్నారు. అందుకే ఇట్ట శాతం ఉన్నాను అమ్మగారు. అలాగమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. అమ్మగారు, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. ఆ, నువ్వెంత తప్పించుకోవాలని చూసినా నేను మాత్రం నిన్ను వదలనే. పద. ఎట్టగైనా సరే నానే గంగనన్న విషయం మంగమ్మకు తెలియకూడదు.